కనుక ఈ కళ్యాణంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. అసలు రామ శబ్దం అంటే ఎలా ఉందంటే శివ విష్ణు రూపం రామతేజం. అంటే రాముడు అంటే ఏంటమ్మా అంటే నమశివాయ చెప్పాము. ఆ మంత్రం పంచాక్షరి. నమశివాయలో ద్వితీయాక్షరం మా. నమ శివాయ. మా తీసేయండి ఏమవుతుంది అక్కడ? శివాయ అంటే శివుడు లేడు అక్కడ. నారాయణ. నారాయణలో రెండో అక్షరం తీసేయండి. నాయన అంటే నారాయణ అంటే విష్ణువుకు శివుడికి పరమార్థం రామ మంత్రం, మూల మంత్రం. ఆ రామతారకం చేయించడం వల్ల అటు శివకేశవులు కూడా మనం ఏకకాలంలో పూజించే ధర్మబద్ధమైనటువంటి పాలకుడు రామచంద్రుల వారు. దాంపత్య జీవనం ఎలా ఉండాలో నేర్చుకోవడంలో మరి కొంతమంది మామూలుగా విమర్శకులు కానీ నాస్తికులు చెప్తుంటారు, ఏమిటి సీతమ్మ వారు 14 ఏళ్ళు అంటే ఓపిక. మనిషికి ఓపిక సహనం ఉంటే 14 ఏళ్ళు కాదు, మనం 40 ఏళ్ళు కూడా వేచి ఉండి అదే ప్రేమతో మళ్ళీ పట్టాభిషేకం చేసుకొని ఈ రోజుకి మనం అందరం కూడా ఇంతమందిని తలుస్తున్నాము అంటే వాళ్ళకున్న ఓపిక. ఒక శిల గనక ఒక రూపం రావడానికి ఎన్ని దెబ్బలు తింటుందమ్మా? ఒక రాయి ఉంటుంది, తొక్కితే రాయి. అదే రాయిని శిల్పి అనేక మార్లుగా ఓపికగా దెబ్బలు తిని 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 మళ్ళీ మనం మొక్కే రాయిగా అవుతుంది. దాన్ని మనం ఏం చేస్తాం? ముట్టుకుంటాం, ఆరాధిస్తాం, అలంకారం చేస్తాం, అభిషేకం చేస్తాం. మనిషి కూడా అంతే. మనలో ఉండే ఓపిక సహనం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మామిడి పండు బాగా 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 పండితే మంచి ఫలితం వస్తుందని అట్లా మన ఆలోచనలో కూడా ఓపిక ఉండాలి. ఇప్పుడున్న దంపతులు ఇప్పుడున్నటువంటి గ్లోబలైజేషన్లో చదువులు ఈ యొక్క ఉద్యోగాలలో వ్యాపకాల్లో పడి కొన్ని అంటే దంపత్యంలో చెప్తున్నాం, శ్రీరామనవమి అంటేనే దంపతులు వివాహం అవుతుంది, గుణమేళ మేమే చూస్తాం, జాతకాలు కలుస్తాయి, మాసంలోనే మళ్ళీ పంతులు గారు మాకు బాగాలేదు మేము ఎలా అంటే అలా అనే సందర్భంలో ఇలాంటి ధర్మ కార్యక్రమాలు రామాయణం అంటే ఏమిటి, కళ్యాణం చేసుకోవడం వల్ల ఆరాధన చేయడం వల్ల మీకు ఏం జరుగుతుందని మనం చెప్పేటువంటి ధర్మం అన్నీ కళ్యాణంలో పాల్గొంటే తెలుస్తుంది. దంపతులు ఎప్పుడైతే గొడవ పడుతున్నారో ఇంట్లో చిన్న చిన్న కలహాలు ఈ ఉగాది నుంచి మీరు ప్రారంభం చేయండి.